Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 1 or 2 points down 60,822 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 63 పాయింట్స్ డౌన్ 18,115 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 293 పాయింట్స్ ర్యాలీ అయి 40,324 దగ్గర క్లోజ్ అయింది. నిన్నటి మార్కెట్లో అండ్ ఈవెన్ ఇవాల్టి మార్కెట్లో కూడా మనకు కనిపిస్తున్నది నిఫ్టీ, సెన్సెక్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ద మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేసెస్లో మనకి సెల్ ఆఫ్ కనిపిస్తున్న బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెగ్మెంట్లో మనకు కొంత పాజిటివ్ ర్యాలీ అయితే కనిపిస్తుంది. ప్రీవియస్గా గమనిస్తున్న 18,360 టు 18,380 ఆ 20 పాయింట్ రేంజ్ని రెసిస్టెన్స్గా గమనిస్తున్నామని అండ్ మార్కెట్ ర్యాలీ అవుతూ వెళ్ళిన హై 18,314. సో మనం అనుకున్నంత లెవెల్ వరకు మూవ్ అవ్వలేదు. 18,300 ఆ లెవెల్స్ దగ్గరికి వచ్చి అక్కడి నుంచే కరెక్ట్ అవుతూ వచ్చింది. అండ్ ఒకవేళ ఎస్టర్డే క్లోజ్ని ఫస్ట్ అవర్లో నిఫ్టీ బ్రేక్ చేస్తే 18,040 వరకు స్లైడ్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది అనుకున్నాం. ఫస్ట్ అవర్లో బ్రేక్ చేయలేదు, కానీ ఫస్ట్ అవర్ అంతా కూడా మనకి స్టెబిలిటీ కనిపించింది. కానీ వన్స్ నిన్నటి క్లోజ్ని మనకి బ్రేక్ చేసిన తర్వాత వెళ్ళిన లో 18,034 అనేది ఎగ్జాక్ట్గా 18,040 కాదు, 18,040 to 60 ఆ 20 పాయింట్ జోన్నే గమనిస్తున్నాను. అండ్ ఇవాళ ఫాలో అవుతూ కూడా తీసుకున్న సపోర్ట్ మనకు ఆ జోన్ దగ్గర కనిపిస్తుంది. కాబట్టి ఫర్దర్గా కూడా మార్కెట్ స్లైడ్ అవుతుంటే 18,040 ఒకవేళ బిలో సస్టైన్ అవుతుంటే ఫర్దర్గా కూడా ఇంకా మార్కెట్ డౌన్ సైడ్కి మూవ్ అవుతూ 17,900 వరకు కూడా మార్కెట్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. సో ఇక్కడి నుంచి దగ్గరగా మనం చూడాలనుకుంటే గమనించాల్సిన ఇంపార్టెంట్ సపోర్ట్ 18,040 to 18,060 ఆ 20 పాయింట్ రేంజ్. మార్కెట్ రిలేటెడ్గా ఉన్న ఇంపార్టెంట్ లెవెల్స్ అండ్ ఆప్షన్ చైన్ డేటా మండే మార్నింగ్ మీకు టెలిగ్రామ్లో నేను అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత అందరూ ఎక్కువగా ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేసింది ఐఈఎక్స్ నెంబర్స్ గురించి అండ్ అలాగే ఐఈఎక్స్ వాళ్ళు ప్రకటించే బోనస్ గురించి. సో ఫస్ట్ దాని గురించి మాట్లాడుకుందాం. ఈసారి పోస్ట్ చేసిన నెంబర్స్ ఇవి. దీన్ని లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే బ్రాకెట్లో చూస్తే మీకు ఎంత పర్సెంట్ గ్రో అయింది అనేది కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే ఎంత పర్సెంట్ గ్రోత్ అనేది కూడా మనకు కనిపిస్తుంది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో 20.9% అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 54.9% దగ్గరగా రెవెన్యూస్లో గ్రోత్ అండ్ నెట్ ప్రాఫిట్లో కూడా సిగ్నిఫికెంట్గా మనకి గ్రోత్ అయితే కనిపించింది. దీనికి మెయిన్ రీజన్ లాస్ట్ టైంతో పోలిస్తే 58% దగ్గరగా ప్రతి ఒక్క సెగ్మెంట్లో మీన్స్ యావరేజ్గా చూస్తున్న ప్రతి ఒక్క సెగ్మెంట్లో మనకి 58% దగ్గరగా వాల్యూమ్స్లో ఇంప్రూవ్మెంట్ కనిపించడంతోనే మనకి టాప్ లైన్ అలాగే బాటమ్ లైన్లో ఇంప్రూవ్మెంట్ అయితే కనిపించింది. దీంతో పాటు వీళ్ళు 2:1 బోనస్ని ప్రకటించారు. 2:1కి మీనింగ్ని కూడా అక్కడ నేను మెన్షన్ చేశాను. 2 ఫ్రీ షేర్స్ ఫర్ ఎవ్రీ సింగిల్ షేర్ మీన్స్ మీరు ఒక్క షేర్ హోల్డ్ చేస్తుంటే మీకు అడిషనల్గా 2 షేర్స్ మీన్స్ టోటలీ 3 షేర్స్ దగ్గరగా మీ డీమ్యాట్ అకౌంట్లో ఇన్ ఫ్యూచర్ రిఫ్లెక్ట్ అవుతాయి. ఎగ్జాక్ట్గా మనకి రికార్డ్ డేట్ ఇంకా కూడా ఇవ్వలేదు. సో రికార్డ్ డేటే ఇవ్వలేదంటే మోస్ట్లీ ఇప్పుడు కొన్నా నెక్స్ట్ కమింగ్ డేస్లో కొన్నా సరే దానికి మీరు ఎలిజిబుల్ అవుతారు. కానీ కేవలం బోనస్ కోసమే స్టాక్స్ని బై చేయొద్దని 840 అరౌండ్ కూడా నేను మీకు టెలిగ్రామ్లో పెట్టాను. బికాస్ బిజినెస్ మీద ఐడియా లేకుండా బోనస్ కోసమే మీరు ఎంటర్ అయితే స్టాక్ ప్రైస్ పడుతూ ఉంటే ఎందుకు మనం అది హోల్డ్ చేస్తున్నాం అనే రీజన్ మనకు కావాలి. కాబట్టి అండ్ ఆ బోనస్ వల్ల టెంపరీగా స్టాక్లో మనకి ర్యాలీ కనిపిస్తుంటుంది, కానీ అదొక వాల్యూ రియల్ వాల్యూని స్టాక్ కూడా యాడ్ చేయదు. మార్కెట్ క్యాపిటల్ అలానే ఉంటుంది స్టాక్కి. కాబట్టి బోనస్ అని కానీ స్టాక్ స్ప్లిట్, డివిడెండ్, ఇంకేదైనా ఇలాంటి కార్పొరేట్ యాక్షన్ అనౌన్స్ చేస్తున్నప్పుడు కేవలం ఆ యాక్టివిటీని చూసి మాత్రమే ఎంటర్ అవ్వద్దు. ఇదిలా ఉంటే ఐఈఎక్స్తో పాటు సిమిలర్ లైన్స్లోనే బోనస్ని ప్రకటించిన కంపెనీ ఇంకొకటి ఉంది, అపోలో పైప్స్. వీళ్ళు కూడా మార్కెట్ క్లోజ్ అవుతున్న కొంత టైం ముందు రిజల్ట్స్ని పోస్ట్ చేశారు. రిజల్ట్స్తో పాటు వీళ్ళు బోనస్ని కూడా ప్రకటించారు. వీళ్ళు కూడా సింగిల్ షేర్ హోల్డ్ చేస్తున్న వాళ్ళకి 2 ఫ్రీ షేర్స్ని ఇన్ కమింగ్ టైమ్స్ వాళ్ళు డీమ్యాట్ అకౌంట్లో యాడ్ చేస్తారని చెప్తున్నారు. ఫస్ట్ మనకి ఇలా బోనస్ డేటా వస్తుంది. సో ఎన్ని షేర్స్కి ఎన్ని ఫ్రీ షేర్స్ ఇస్తామని. అండ్ నెక్స్ట్ వాటి రిలేటెడ్గా ఉన్న ఇంపార్టెంట్ డేట్స్ అనౌన్స్ చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ మార్నింగ్ టెలిగ్రామ్లో స్టాక్స్ ఇన్ యాక్షన్లో అప్డేట్ చేసిన డేటా గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మీకు గుడ్ నెంబర్స్ అని మెన్షన్ చేశాను కదా, అందులో మెజారిటీ ఆఫ్ స్టాక్స్ మనకి ఇవాళ పాజిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. సో ట్రైడెంట్ కానీ, ఐఎక్స్ కానీ, లోదా మీన్స్ మ్యాక్రోటెక్ డెవలపర్స్, తాన్లా ప్లాట్ఫామ్స్, టీవీఎస్ మోటార్స్, ఇది ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది టీవీఎస్ మోటార్స్ రిలేటెడ్గా. వాళ్ళ ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్ బిజినెస్ రిలేటెడ్గా అది మాట్లాడుకుందాం. నెక్స్ట్ జూబిలెంట్ ఇండస్ట్రీస్ అండ్ కంటైనర్ కార్పొరేషన్ కాన్కార్ కూడా ఇవాళ మనకి పాజిటివ్లోనే క్లోజ్ అయింది. అండ్ ట్రైడెంట్ గురించి చాలా వరకు కామెంట్ సెక్షన్లో అడిగా రిజల్ట్స్ పోస్ట్ చేసిన తర్వాత మంచి నెంబర్స్ పోస్ట్ చేశారని స్టాక్స్ ఇన్ యాక్షన్లో అప్డేట్ చేశాను. బట్ నెంబర్స్ని కూడా గమనిస్తే క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్లో కానీ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో మీకు రెవెన్యూస్లో గ్రోత్ కనిపిస్తుంది, నెట్ ప్రాఫిట్లో కూడా గ్రోత్ కనిపిస్తుంది, సిగ్నిఫికెంట్ గ్రోత్, డబుల్ డిజిట్ గ్రోత్ కనిపిస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ క్వార్టర్లో ఎఫ్ఐస్ వాళ్ళ వాటాని పెంచుకున్నారు. సో ఇది మనం క్లియర్గా గమనించవచ్చు. ప్రీవియస్ క్వార్టర్లో 1.6% వాటా ఉంటే ఈసారి ఎఫ్ఐఎస్ 2.14% వాటాకి వాళ్ళ స్టేక్ ని పెంచుకోవడం జరిగింది. ఇలా నెంబర్స్ పోస్ట్ చేసిన తర్వాత స్టాక్ అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయింది. అండ్ ఈవెన్ వీళ్ళు 36 పైస్ డివిడెండ్ ని కూడా ప్రకటించారు. అండ్ దీని తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది టీవీఎస్ మోటార్ గురించి. నెంబర్స్ గురించి మాట్లాడుకుందాం, బట్ నెంబర్స్ కంటే కూడా స్టాక్ ప్రైస్ ని అలా స్ట్రాంగ్ గా మూవ్ చేయడానికి ఉన్న ఇంపార్టెంట్ రీజన్ ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెంబర్స్ ని గమనించండి. రెవెన్యూస్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో 38% దగ్గరగా గ్రో అయింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ 78% అండ్ నెట్ ప్రాఫిట్ ని గమనిస్తే 242 crore దగ్గరగా వాళ్ళు ప్రాఫిట్స్ ని పోస్ట్ చేశారు. లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే సిగ్నిఫికెంట్ గ్రోత్ అండ్ లాస్ట్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే 34%
4% దగ్గరగా గ్రోత్ అయితే కనిపిస్తుంది. సో స్ట్రాంగ్ టాప్ లైన్ అండ్ బాటమ్ లైన్ గ్రోత్ చూపించడం అండ్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వీళ్ళు ఈవీ బిజినెస్ రిలేటెడ్గా, ఎలక్ట్రిక్ వెహికల్ బిజినెస్ రిలేటెడ్గా వీళ్ళొక సబ్సిడరీని అయితే స్టార్ట్ చేస్తున్నారని చెప్తున్నారు. రీసెంట్గా మీరు ఒక అప్డేట్ని విన్నారు కదా, టాటా మోటార్స్ వాళ్ళు ఒక స్టెప్ డౌన్ సబ్సిడరీ ద్వారా వాళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్ బిజినెస్ని చేయబోతున్నారని, అందులో టీపీజీ గ్రూప్ వాళ్ళు నియర్లీ 7,500 crore దగ్గరగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారని. అండ్ ఈవెన్ అంతకుముందు మనకు అశోక్ లీలాండ్ వాళ్ళు కూడా సిమిలర్ యాక్టివిటీయే, స్పెషల్లీ ఈవీ బిజినెస్ రిలేటెడ్గా ఒక ఎంటిటీని తీసుకొస్తూ అది వాళ్ళ అండర్లోనే ఉంటుంది, దాని కంట్రోల్ వాళ్ళ దగ్గరే ఉంటుంది. కానీ మెయిన్ కంపెనీలో కాకుండా ఒక సపరేట్గా ఒక కంపెనీని తీసుకొస్తూ ఆ కంపెనీ ద్వారా ఈవీ బిజినెస్ చేస్తున్నట్లయితే ఆ సపరేట్గా ఉంటున్న కంపెనీకు స్పెషల్ వాల్యుయేషన్ ఉంటుంది. అది ఈ కంపెనీలో రిఫ్లెక్ట్ అవుతూ ఓవరాల్గా షేర్ హోల్డర్స్కి బెటర్ వాల్యూ క్రియేట్ అవుతూ ఉంటుంది. అండ్ ఈవీ బిజినెస్ని సపరేట్గా ఉంచుతూ ఉంటే ఆ బిజినెస్ని ఎక్కువగా ఫోకస్ చేయడానికి అండ్ ఫండ్స్ రైజ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుందని ఇలా ఈవీ బిజినెస్ని మోస్ట్ ఆఫ్ ద ఆటో కంపెనీస్ అన్ని సపరేట్ చేస్తున్నాయి. సో వీళ్ళు కూడా ఒక సబ్సిడరీని ఈవీ మొబిలిటీ ఆపరేషన్స్ కోసం స్టార్ట్ చేస్తున్నారనేసరికి ఒక సపరేట్ వెర్టికల్ ఈవీ బిజినెస్కి అలొకేట్ చేస్తున్నాడు. అండ్ దీంతో పాటు ఈవీ సెగ్మెంట్లో స్పెషల్లీ లోకలే కాకుండా గ్లోబల్గా కూడా వీళ్ళు ప్లే చేయాలనుకుంటున్నట్టు మేనేజ్మెంట్ చేస్తున్న కామెంటరీ కూడా టీవీఎస్ రిలేటెడ్గా మనం పాజిటివ్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ తాన్లా ప్లాట్ఫామ్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు కూడా నిన్న నెంబర్స్ని పోస్ట్ చేశారు అండ్ మోస్ట్లీ నెంబర్స్ చూస్తేనే మనకు తెలిసిపోతుంది అవి మంచి నెంబర్స్ అని. రెవెన్యూని గమనించండి, క్వార్టర్ అండ్ క్వార్టర్ కంపారిజన్, ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్, ఆపరేటింగ్ ప్రాఫిట్లోను నెట్ ప్రాఫిట్లోను స్ట్రాంగ్ గ్రోత్ కనిపిస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మార్జిన్స్ని కూడా వాళ్ళు స్టేబుల్గా మెయింటైన్ చేశారు. అండ్ ఇక్కడ ప్రమోటర్స్ వాళ్ళ వాటాని జూన్ క్వార్టర్తో కంపేర్ చేస్తే సెప్టెంబర్ క్వార్టర్కి పెంచుకోవడం జరిగింది. ఈవెన్ ఎఫ్ఐఎస్ పెంచుకున్నారు, డిఏఎస్ కూడా తాన్లా ప్లాట్ఫామ్స్లో వాళ్ళ వాటాని లాస్ట్ క్వార్టర్తో పోలిస్తే పెంచుకోవడం జరిగింది. నెక్స్ట్ జీ ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడుకోవాలి. ఒకరోజు 4% పెరుగుతుంది, ఇంకొక రోజు 4% పడుతూ ఉంటుంది. సో ఈ వోలటాలిటీ అంతా సోనీతో జీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళ డీల్ జరుగుతుందా జరగట్లేదా అనే ఒక క్లారిటీ వచ్చేంత వరకు. సో ఇప్పుడు వస్తున్న అప్డేట్ మాట్లాడుకుంటే, సో ప్రీవియస్గా జరుగుతున్న ఇష్యూ అంతా ఏంటి, ఇన్వెస్కో యాజ్ ఏ ఇన్వెస్టర్గా జీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళని ఈజీఎంని ఎక్స్ట్రాఆర్డినరీ జనరల్ మీటింగ్ కండక్ట్ చేయండి, అందులో ప్రెసెంట్ ఉన్న సీఈఓని మేము రిమూవ్ చేయాలనుకుంటున్నాం అనేలా ఇన్వెస్కో వాళ్ళు అడిగారు. అండ్ ఇన్వెస్కో వాళ్ళు ఇలా ఈజీఎంని కండక్ట్ చేయాలని అడగడం ఇల్లీగల్ అని, కాబట్టి వాళ్ళు ఈజీఎంని కండక్ట్ చేయాలనుకోవట్లేదని ప్రీవియస్గానే జీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు చెప్పారు. అండ్ దాని రిలేటెడ్గా బాంబే హైకోర్టు కూడా వాళ్ళు మూవ్ అయ్యారు. నిన్న మనకి బాంబే హైకోర్టు దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది, మీరైతే ఈజీఎంని కండక్ట్ చేయండి, ఈజీఎంని అయితే కండక్ట్ చేయండి, బట్ ఆ షేర్ హోల్డర్స్ ప్రెసెంట్ ఉన్న సీఈఓని రిమూవ్ చేయాలనుకుంటున్నారు ఆర్ అలాగే కంటిన్యూ చేయాలనుకుంటున్నారా, వాళ్ళ ఫైనల్ డెసిషన్ని ఓటింగ్ రూపంలో తీసుకోండి, బట్ దాన్ని బయటికి అప్డేట్ చేయొద్దు. మేము దీని రిలేటెడ్గా ఉన్న పాసిబిలిటీస్ లైక్ ఇన్వెస్కో వాళ్ళు ఇలా అడగడం నిజంగానే ఇల్లీగలా కాదా ఇదంతా మేము గమనించి ఓటింగ్ చేస్తుంటారు కదా, ఉండాలా వద్దా అని ఆ అప్డేట్ని మనం బయటికి చెప్తాం, బట్ ఈజీఎంని అయితే కండక్ట్ చేయండి అని జీ ఎంటర్టైన్మెంట్కి బాంబే హైకోర్టు వాళ్ళు అప్డేట్ చేశారు. బట్ దానికి జీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు అగైన్ ఇలా కండక్ట్ చేయడం ఇల్లీగల్ అవుతుంది, సో వీళ్ళు కండక్ట్ చేయాలనుకోవట్లేదు అనేలా అప్డేట్స్ వస్తున్నాయి. మేబీ వీళ్ళు సుప్రీంకోర్టు కూడా మూవ్ అవుతారేమో వీటి రిలేటెడ్గా చూడాల్సి ఉంది. సో యాజ్ ఆఫ్ నౌ జీ ఎంటర్టైన్మెంట్లో ఈజీఎం జరగాలా లేదా అనే దాని రిలేటెడ్గానే అప్డేట్స్ అయితే కొనసాగుతూ ఉన్నాయి. యూజువల్గా ఒక కంపెనీ స్టాక్ స్ప్లిట్ అనౌన్స్ చేస్తే ఏమవుతుంది, మనకి స్టాక్ ప్రైస్ తగ్గుతుంది, నెంబర్ ఆఫ్ స్టాక్స్ పెరుగుతాయి, ప్యారలల్గా ఫేస్ వాల్యూ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఓకే, ఫేస్ వాల్యూని పక్కన నుంచి చేద్దాం, అది కన్ఫ్యూజ్ చేస్తుంది బిగినర్స్ని. స్టాక్ ప్రైస్ తగ్గుతుంది, నెంబర్ ఆఫ్ షేర్స్ పెరుగుతాయి కదా, ఇక్కడ జరిగింది రివర్స్ ప్రాసెస్ అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే స్టాక్ ప్రైస్ పెరుగుతుంది, నెంబర్ ఆఫ్ షేర్స్ తగ్గుతాయి. ఇది కొన్ని డేస్ బ్యాక్ డీలిస్ట్ అయింది, మీన్స్ స్టాక్ మార్కెట్లోంచి డీలిస్ట్ అయిపోయింది, మీన్స్ బయటికి వెళ్ళిపోయింది. సో కార్పొరేట్ యాక్టివిటీ జరుగుతుంది, ఆ కార్పొరేట్ యాక్టివిటీ జరిగిన తర్వాత అగైన్ స్టాక్ మార్కెట్లోకి వస్తారని చెప్పారు కంపెనీ వాళ్ళు. అలా డీలిస్ట్ అవ్వకముందు ఈ కంపెనీ యొక్క స్టాక్ ప్రైస్ 8.5 రూపీ దగ్గరగా అనమాట, మీన్స్ 8 రూపీ 50 పైస్ దగ్గరగా ఉంది. సో వీళ్ళ క్యాలిక్యులేషన్స్ ప్రకారం అది 85 రూపీస్లో లిస్ట్ అవ్వాలి, బికాస్ వీళ్ళు చేసిన ప్రాసెస్ కారణంగా 100 షేర్స్ 10 షేర్స్ అయింటాయి, 10 షేర్స్ ఉంటే 1 షేర్ అయి ఉంటుంది, మీన్స్ నెంబర్ ఆఫ్ షేర్స్ 10తో డివైడ్ అయింటాయి, కాబట్టి స్టాక్ ప్రైస్ 10తో మల్టిప్లై అయి ఉండాలి. సో 8.5లో డీలిస్ట్ అయింది కాబట్టి 8.5 మల్టిప్లైడ్ బై 10 చేస్తే అది 85 అయి ఉండాలి. మీన్స్ ప్రీవియస్గా హోల్డ్ చేసిన ఇన్వెస్టర్స్కి అది 85 రూపీస్లో లిస్ట్ అయితేనే వాళ్ళకి వాల్యూ ఉంటుంది, అంతకంటే ఇంకా ఎక్కువగా లిస్ట్ అవుతున్నా సరే వాళ్ళకి అడ్వాంటేజే. కానీ 85 కంటే తక్కువగా లిస్ట్ అవుతుంటే ఈ స్టాక్స్ని హోల్డ్ చేస్తున్నారో వాళ్ళకి నష్టం ఉంటుంది. బట్ ఇది అనూహ్యంగా ఇవాళ 30 రూపీస్ దగ్గరగా ఓపెన్ అవ్వడం అండ్ 31.45 దగ్గరగా క్లోజ్ అవడం జరిగింది. నెక్స్ట్ ఐనియోస్ టైర్ లోషన్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ స్టాక్ మోర్ దాన్ 200 రూపీస్ దగ్గరగా ఫాల్ అయ్యి ఫైనలీ 188 దగ్గరగా క్లోజ్ అయింది. ఎందుకని ఇంతలా పడింది, 10% దగ్గరగా డౌన్ అయింది అని అడుగుతున్నారు. ఇవాళ ఎక్స్ డేట్, ప్రీవియస్గా మనకి స్పెషల్ డివిడెండ్ అనౌన్స్ చేశారు కదా 192 రూపీస్ పర్ షేర్, ఆ డివిడెండ్ రిలేటెడ్గా ఇవాళ ఎక్స్ డేట్ రోజు డివిడెండ్ రిలేటెడ్గా ఉన్న యాక్టివిటీ స్టాక్లో రిఫ్లెక్ట్ అవుతుంది. కానీ గుర్తుంచుకోవాల్సింది, వీళ్ళు డివిడెండ్ అని ప్రకటించగానే స్టాక్ 14% దగ్గరగా పెరిగింది. నెక్స్ట్ ఐఆర్బీ ఇన్ఫ్రా గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ 20% దగ్గరగా రైజ్ అయింది అండ్ లాస్ట్ 3 డేస్లో స్టాక్ నియర్లీ 40% దగ్గరగా ర్యాలీ అయింది.
వీళ్ళు ఫండ్ రైజింగ్ రిలేటెడ్గా అక్టోబర్ 26న బోర్డు సమావేశాన్ని కండక్ట్ చేయబోతున్నారని చెప్తున్నారు. మీన్స్ అక్టోబర్ 26 ఫండ్స్ రైజ్ చేయాలా లేదా, ఒకవేళ రైజ్ చేయాలనుకుంటే ఎంత పెద్ద మొత్తంలో రైజ్ చేయాలి అండ్ అది ఏ రూట్లో రైజ్ చేయాలన్న ఒక డెసిషన్ని అక్టోబర్ 26 తీసుకోబోతున్నారని వచ్చిన అప్డేట్తో ఇవాళ 20%, లాస్ట్ 3 days నుంచి 39 to 40% దగ్గరగా స్టాక్ ప్రైస్ లో మనకి ర్యాలీ కనిపించింది. అండ్ ఈవెన్ కేఈసీ ఇంటర్నేషనల్ గురించి కూడా మాట్లాడుకోవాలి. స్టాక్ ఓపెనింగ్ దగ్గర నుంచి ర్యాలీ అవుతూ ఫైనలీ 5% దగ్గరగా గెయిన్స్ తో క్లోజ్ అయింది. వీళ్ళకి 1829 crore విలువ చేసే ఆర్డర్స్ లభించాయని చెప్తున్నారు. ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ రిలేటెడ్ గా యూరోప్ అండ్ అమెరికా రిలేటెడ్ గా 656 crore ఆర్డర్, అండ్ రైల్వే బిజినెస్ రిలేటెడ్ గా 144 crore, అండ్ సివిల్ బిజినెస్ రిలేటెడ్ గా 935 crore, అండ్ వాటర్ పైప్ లైన్స్ అండ్ ఇండస్ట్రియల్ సెగ్మెంట్స్ రిలేటెడ్ గా 94 crore. టోటలీ వీళ్ళు బిజినెస్ చేస్తున్న డిఫరెంట్ సెగ్మెంట్స్ నుంచి 1829 crore ఆర్డర్స్ గెలుచుకున్నారు అనడంతో ఒక పాయింట్ లో మోర్ దెన్ 10% దగ్గరగా ర్యాలీ అయిన స్టాక్ నియర్లీ 5% దగ్గరగా గెయిన్స్ తో క్లోజ్ అయింది. నెక్స్ట్ ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ అలాగే ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుకోవాలి. రాకేష్ జుంజున్వాలా గారు ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ రిలేటెడ్ గా ప్రీవియస్గా 2.17% వాటాను హోల్డ్ చేస్తుంటే లాస్ట్ క్వార్టర్తో పోలిస్తే ఈ క్వార్టర్కి 1.1% దగ్గరగా వాటాను తగ్గించుకున్నారు. వెరాస్ ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ ఇందులో కూడా తను ప్రీవియస్గా వాటాను హోల్డ్ చేస్తున్నారు. అండ్ అడిషనల్గా లాస్ట్ క్వార్టర్తో పోలిస్తే ఈ క్వార్టర్కి 50 lakh షేర్స్ దగ్గరగా తను అడిషనల్గా ఇందులో యాడ్ చేసుకున్నారు అన్నట్లు అప్డేట్ అయితే వచ్చింది. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉన్న వాళ్ళకి ఇది ఐడియా ఉంటుంది. ప్రతి దీపావళి రోజు ముహూర్త ట్రేడింగ్ జరుగుతుంది. సో దాని రిలేటెడ్గా ఎన్ఎస్సి వాళ్ళ సర్క్యులర్ ఇది. ఆ రోజు మీన్స్ November 4th మనకి ఈవినింగ్ 6:15 నుంచి 7:15 ఆ 1 hour వరకు ట్రేడింగ్ సెషన్ అయితే కండక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఐఆర్సిటీసీ గురించి మాట్లాడుకోవాలి. ప్రీవియస్గా కూడా ఇది మనం మాట్లాడుకున్నాం, బట్ అగైన్ ఇది మళ్ళీ న్యూస్ ప్లాట్ఫామ్స్లో డేటాగా పబ్లిష్ అవుతుంది. నియర్లీ 2400 ట్రైన్స్లో ఆన్బోర్డ్ క్యాటరింగ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తూ ఉండేవాళ్ళు, కానీ అది వైరస్ కారణంగా ఆగిపోయింది. బట్ అగైన్ దాన్ని స్టార్ట్ చేసినట్లయితే మనకు అప్డేట్స్ అయితే వస్తున్నాయి. నెక్స్ట్ ఆన్లైన్లో బ్యూటీ ప్రొడక్ట్స్ని సెల్ చేసే నైకా వాళ్ళు ఐపీఓగా అయితే మార్కెట్లోకి వస్తున్నారు. ఐపీఓ రిలేటెడ్గా బజ్ నడుస్తుంది, చాలా ఇంట్రెస్టింగ్గా మార్కెట్ వెయిట్ చేస్తుంది అనుకున్నాం. అండ్ ఐపీఓ వీడియో చేయకముందే చెప్తున్నాను, పర్సనల్గా నేను ఈ ఐపీఓ కోసం వెయిట్ చేస్తున్నాను. నేను తప్పకుండా ఐపీఓని అప్లై చేస్తున్నాను కూడా. అండ్ ఈ ఐపీఓ రిలేటెడ్గా మనకి ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇవాళ అనౌన్స్ అయ్యాయి. ఇది ఇండియాలోనే ఫస్ట్ ప్రాఫిటబుల్ ఈ కామర్స్ బిజినెస్. మిగిలినవన్నీ మనకి బిజినెస్ని చేస్తుంటాయి కానీ ప్రాఫిటబుల్గా ఉండవు. బికాస్ ఎక్కువ ఆఫర్స్ని ప్రొవైడ్ చేయడం, బ్రాండ్ ప్రమోషన్స్తోనే వాళ్ళు ఎక్కువగా రెవెన్యూస్ని స్పెండ్ చేస్తూ కస్టమర్స్ని అయితే తెస్తుంటారు, కానీ ఇన్ రియాలిటీ వాళ్ళ దగ్గర ప్రాఫిట్స్ ఉండవు. కానీ నైకా వాళ్ళు అలా కాదు, వాళ్ళు ప్రాఫిటబుల్గా ఉంటున్న ఈ కామర్స్ కంపెనీ. అండ్ ఈ ఐపీఓ స్టార్ట్ అవుతున్నది October 28 అండ్ ఎండ్ అవుతున్నది October 1st. అండ్ ఐపీఓ రిలేటెడ్గా ప్రైస్ బ్యాండ్ 1085 to 1125 అని చెప్తున్నారు. ఒక లాట్ మనం వేయాలంటే 13,500 మన దగ్గర ఉండాలి. అండ్ రిటైల్ కేటగిరీకి 10% దగ్గరగా రిజర్వేషన్ కల్పిస్తారు అని చెప్తున్నారు. అండ్ ఎంటైర్ ఐపీఓ ద్వారా 5,352 crore రైజ్ చేస్తున్నారని కూడా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎస్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. ఎస్ బ్యాంక్ వాళ్ళు వాళ్ళ రిజల్ట్స్ ని పోస్ట్ చేశారు. సో ఒక బ్యాంక్ రిలేటెడ్ గా మనం స్ట్రైట్ గా గమనించేది నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్. అది క్వార్టర్ అండ్ క్వార్టర్ బేసిస్ లో 7.9% గ్రో అవుతుంటే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 23.4% దగ్గరగా ఫాల్ అవుతుంది. బట్ మీరు గమనిస్తే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో ప్రాఫిట్ 74.3% దగ్గరగా పెరిగింది. ఈవెన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్లో కూడా 9% దగ్గరగా ప్రాఫిట్ పెరిగింది. దీనికి మెయిన్ రీజన్ వీళ్ళ ప్రావిజన్స్. ఒక బ్యాంక్ తను ఇచ్చిన లోన్స్ రిలేటెడ్గా ఒకవేళ ఆ లోన్స్ మళ్ళీ తిరిగి రావనే ఒక ఒపీనియన్ ఆ బ్యాంక్ క్రియేట్ అవుతుంటే వాళ్ళకి సంబంధించిన మనీలోంచి కొంత మనీని పక్కన ఉంచుతూ ఉంటారు. అదే ప్రావిజన్స్ అంటారు. సో ఏ బ్యాంక్ అయినా ప్రావిజన్స్ ఎక్కువ చేస్తుందంటే ఓకే వాళ్ళు ఇచ్చిన లోన్స్ మళ్ళీ తిరిగి రావనే ఒక ఒపీనియన్లో బ్యాంక్ ఉందన్న ఒక విషయం మార్కెట్కి అర్థమవుతూ ఉంటుంది. అవి తిరిగి రావచ్చు, ఒకవేళ రాకపోవచ్చు. రాకపోతే వీళ్ళ మీద ఎక్కువగా ఇంపాక్ట్ పడకూడదని ముందుగానే మనీని పక్కన పెడుతూ ఉండడమే మనం ప్రావిజన్స్గా చూస్తాం. అది ఈసారి తగ్గడంతోనే వీళ్ళ ప్రాఫిటబిలిటీ ఈసారి ఇంప్రూవ్ అయింది. దీంతోపాటు మనం గమనించేది వీళ్ళ అసెట్ క్వాలిటీ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే గ్రాస్ అలాగే నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్లో ఇంప్రూవ్మెంట్ కనిపించింది. ఈవెన్ కాసా కూడా లాస్ట్ క్వార్టర్తో పోలిస్తే బెటర్గానే ఉంది. లాస్ట్ 27.4 ఉంటే ఇప్పుడు 29.4 ఉంది. ఇక్కడ వరకు డేటా మనకి పాజిటివ్గా కనిపిస్తుంది. ఈవెన్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ కూడా లాస్ట్ క్వార్టర్తో పోలిస్తే బెటర్గానే కనిపిస్తుంది. సో ఇదంతా పాజిటివే, కానీ వస్తున్న ప్రాబ్లం అంతా కూడా రీస్ట్రక్చర్ లోన్స్ గురించి. మీరు గమనిస్తే టోటల్ గ్రాస్ రీస్ట్రక్చర్ లోన్స్ అనేవి లాస్ట్ క్వార్టర్ లో 4,976 ఉంటే ఈసారి అది 6,184 crore కు వెళ్ళింది. ఓవరాల్ నెంబర్స్ బెటర్ గా ఉంటున్నా వీళ్ళ బుక్స్ లో కనిపిస్తున్న స్ట్రెస్ ఫర్దర్ క్వార్టర్స్ లో వీళ్ళ అసెట్ క్వాలిటీ ఇంకా వీక్ అవుతుందేమో అనే ఒక క్వశ్చన్ మార్క్స్ ని కూడా మార్కెట్ లోకి తీసుకువెళ్తుంది. కాబట్టి టాప్ లైన్ అండ్ బాటమ్ లైన్ అండ్ ఓవరాల్ గా కనిపించే రేషియోస్ ఒక డేటా పాజిటివ్ గా ఉంది. వీళ్ళ రీస్ట్రక్చర్డ్ బుక్ ఇలా గ్రో అవడం, స్లిప్పేజెస్ ఇలా కనిపించడం మనం నెగిటివ్ గా తీసుకోవాల్సి ఉంటుంది. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.
మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.